జహీరాబాద్ నియోజకవర్గం పస్తాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాక అక్కడి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అవసరమైన నిధులను ఇచ్చే బాధ్యత నాది. ఈ రోజు కులగణన చేసిన లేకపోతే ఈ రోజు సామాజిక వర్గాల ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసిన ఈ రోజు సమాజంలో ఉన్న రుగ్మతలను తగ్గించాలి, ఈ సమాజంలో అందరినీ సమానంగా అభివృద్ధి చేయాలని ఎస్సీ కులాల వర్గీకరణ చేయడమే కాదు, ఈ రోజు జనగణనలో కులగణన చేసినాం. అదే విధంగా ఇవాళ రైతాంగాన్ని ఆదుకుంటాం. తప్పకుండా కోఆపరేటివ్ సొసైటీలో మీరు షుగర్ ఫ్యాక్టరీ పెట్టుకుంటా అంటే మీకు నిధులు మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. నిమ్స్లో 12,500 ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయినరో 5,600 కుటుంబాలు ఉన్నాయి. 5,600 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని మీ సొంత స్థలాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 5,612 కుటుంబాలు ఉన్నాయి. మా అధికారులు సమాచారం అందించారు. ఇంకో 100 ఎక్కువైనా కూడా పర్వాలేదు, భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను చేరవేయాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తున్నా. స్థానిక శాసనసభ్యులు అదే విధంగా మా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఇస్తున్నా. ఈ 5,612 కుటుంబాలను అందరినీ పిలిచి జగ్గారెడ్డి గారు మంచి భోజనం పెట్టి వాళ్ళ ఇండ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత మా జగ్గారెడ్డి గారి మీదనే పెడుతున్నా. తెలంగాణ యొక్క గేట్వే ఆఫ్ ఇండస్ట్రీస్ జహీరాబాద్ కావాలి అని వారానాడు ఇక్కడ 12,600 ఎకరాలతోని ప్రపంచానికే ఒక పారిశ్రామిక వాడను ఆనాడు మంజూరు చేయడం జరిగింది. నేను రాజకీయాల జోలికి వెళ్ళదలుచుకోలేదు, రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు. కానీ 2014 తర్వాత మెదకు ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ప్రారంభించిన నిమ్స్ అభివృద్ధి కుంటుబడింది. ఈనాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోదరులు దామోదర్ రాజ్ నరసింహ గారు నా దగ్గరికి వచ్చి ఈ పారిశ్రామిక వాడలో ప్రజలకు అన్యాయం జరిగింది, ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పార్క్ తీసుకొచ్చి ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ తేవాలని ఇవాళ హుండై కార్ల పరిశ్రమకు జహీరాబాద్ నిమ్స్ లో స్థలాన్ని కేటాయించి 450 ఎకరాలు కుదొందర్లోనే హుండై కార్ల ఉత్పత్తి సంస్థ ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలను ప్రారంభించబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా. ఇదే కాదు, ఒకనాడు మీకు తెలుసు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆనాటి నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు. ఈనాడు మీ సోదరుడుగా రైతులకు అండగా నిలబడాలని మీరు వరి పండిస్తే చివరి గింజ వరకు కొనడమే కాదు, కనీసం మద్దతు ధరతో పాటు సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈరోజు మన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు ఒక్క పక్కన మహిళలు ఇప్పటి దగ్గర మా ఆడబిడ్డలతో చాలాసేపు మాట్లాడినా. ఇవాళ మా ఆడబిడ్డలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, అమ్మోరిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయనను బస్సు కిరాయి పైసలు అడిగే పరిస్థితి. మరి ఇవాళ ఆ పక్కన మా అక్కలు చాలా మంది వచ్చారు, వేలాది మంది వచ్చారు. ఇవాళ మా ఆడబిడ్డలను అడుగుతున్నా, ఆర్టీసీ బస్సులో రాష్ట్రంలో అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మోరిని దర్శించుకోవాలన్నా మీరు భద్రాచలం రాముల వారి దగ్గరకు పోయినా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోయినా బస్సులో ఇవాళ మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం. మెదక్ జిల్లా పేరు చెబితే ఇందిరమ్మ గుర్తొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ ఎంపీగా ఉన్నప్పుడే ఇందిరమ్మ ఆఖరి శ్వాస విడిచారని గుర్తు చేశారు. జహీరాబాద్ అభివృద్ధిలో గీతారెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. 2014 తర్వాత నిమ్స్ అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. భూసేకరణలో అన్యాయం జరిగిందని అన్నారు.
నిమ్స్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారని స్పష్టం చేశారు. 5,600 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. జహీరాబాద్ అభివృద్ధిపై సమీక్ష చేసి నిధులు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం పస్తాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాక అక్కడి సభలో పాల్గొని సీఎం రేవంత్ మాట్లాడారు. 12,500 ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయినరో 5,600 కుటుంబాలు ఉన్నాయి. 5,600 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని మీ సొంత స్థలాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 5,612 కుటుంబాలు ఉన్నాయి. మా అధికారులు సమాచారం అందించారు. ఇంకో 100 ఎక్కువైనా కూడా పర్వాలేదు. భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను చేరవేయాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తున్నా. స్థానిక శాసనసభ్యులు అదే విధంగా మా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఇస్తున్నా. ఈ 5,612 కుటుంబాలను అందరినీ పిలిచి జగ్గారెడ్డి గారు మంచి భోజనం పెట్టి వాళ్ళ ఇండ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత మా జగ్గారెడ్డి గారి మీదనే పెడుతున్నా. తెలంగాణ యొక్క గేట్వే ఆఫ్ ఇండస్ట్రీస్ జహీరాబాద్ కావాలి అని వారానాడు ఇక్కడ 12,600 ఎకరాలతోని ప్రపంచానికే ఒక పారిశ్రామిక వాడను ఆనాడు మంజూరు చేయడం జరిగింది. నేను రాజకీయాల జోలికి వెళ్ళదలుచుకోలేదు, రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు. కానీ 2014 తర్వాత మెదకు ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ప్రారంభించిన నిమ్స్ అభివృద్ధి కుంటుబడింది. ఈనాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోదరులు దామోదర్ రాజ్ నరసింహ గారు నా దగ్గరికి వచ్చి ఈ పారిశ్రామిక వాడలో ప్రజలకు అన్యాయం జరిగింది, ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పార్క్ తీసుకొచ్చి ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ తేవాలని ఇవాళ హుండై కార్ల పరిశ్రమకు జహీరాబాద్ నిమ్స్ లో స్థలాన్ని కేటాయించి 450 ఎకరాలు కుదొందర్లోనే హుండై కార్ల ఉత్పత్తి సంస్థ ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలను ప్రారంభించబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా. ఇదే కాదు, ఒకనాడు మీకు తెలుసు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆనాటి నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు. ఈనాడు మీ సోదరుడుగా రైతులకు అండగా నిలబడాలని మీరు వరి పండిస్తే చివరి గింజ వరకు కొనడమే కాదు, కనీసం మద్దతు ధరతో పాటు సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈ రోజు మన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు ఒక్క పక్కన మహిళలు ఇప్పటి దగ్గర మా ఆడబిడ్డలతో చాలాసేపు మాట్లాడినా. ఇవాళ మా ఆడబిడ్డలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, అమ్మోరిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయనను బస్సు కిరాయి పైసలు అడిగే పరిస్థితి. మరి ఇవాళ ఆ పక్కన మా అక్కలు చాలా మంది వచ్చారు, వేలాది మంది వచ్చారు. ఇవాళ మా ఆడబిడ్డలను అడుగుతున్నా, ఆర్టీసీ బస్సులో రాష్ట్రంలో అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మోరిని దర్శించుకోవాలన్నా మీరు భద్రాచలం రాముల వారి దగ్గరకు పోయినా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోయినా బస్సులో ఇవాళ మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తాం. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే, కలిసిమెలిసి పనిచేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తప్ప చెరువు మీద అలిగి కడుక్కోకుండా ఉంటే మనకే వాసన వస్తుందన్న సంగతి మీకు అందరికీ తెలుసు. పోయిన ఆయన చెరువు మీద అలిగి ఫామ్ హౌస్లో వండుకుంటే ఏమైందా, ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. అందుకే అట్లాంటి తప్పులు నేను చెయ్యదలుచుకోలేదు. ఎవరు ఏమనుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరితోనైనా కొట్లాడతా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు మన వాళ్ళని గెలిపించుకోవడానికి నా సాయ శక్తుల కష్టపడతా, నా రక్తాన్ని చెమటగా మార్చి మీకోసం పనిచేస్తా. రోజులో 24 గంటలు కార్యకర్తల్ని కాపాడుకొని ప్రజా ప్రతినిధులుగా గెలిపించు